హైకోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్ బిల్లుపై స్టే విధించిందని పిటిషనర్ మాధవ్ రెడ్డి అడ్వకేట్ మయూర్ రెడ్డి అన్నారు. బీసీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సర్వే చేశామని చెబుతోంది, కానీ రిపోర్టును బహిర్గతం చేయాలి కదా అని ప్రశ్నించారు. రిపోర్టు బహిర్గతం చేయకుండా ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యామంటే ఎలా అన్నారు. 50% క్యాప్ ఎక్కడ మించకూడదనేది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని చెప్పారు. తాము అవే వాదనలను వినిపించినట్టు మయూర్ రెడ్డి తెలిపారు. తమ వాదనలకు ఏకీభవించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అడ్వకేట్ మయూర్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 9ని తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నెక్స్ట్ ప్రభుత్వానికి ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, అదేవిధంగా పిటిషనర్స్ తరఫు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కావచ్చు, మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపిస్తారు. మనతో మాట్లాడడానికి పిటిషనర్ జాగృతి రెడ్డి, మాధవరెడ్డికి సంబంధించినటువంటి పిటిషనర్ అడ్వకేట్ మయూర్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ కౌన్సిల్ హైకోర్టు. ప్రస్తుతం సరే చూస్తున్నాం, దాదాపు హైకోర్టు తీర్పులో అనేక అంశాలు కూడా పొందుపరిచింది. మెయిన్ రీజన్స్ ఏం పేర్కొంది? మెయిన్ రీజన్ ఏంటంటే 50% క్యాప్ ఏదైతే ఆనరబుల్ సుప్రీంకోర్టు కృష్ణమూర్తి అండ్ గవాలి కేసులో చెప్పారో ఆ 50% క్యాప్ని బ్రీచ్ చేస్తూ ఈ జియోస్ వచ్చినాయి అని ఆనరబుల్ హైకోర్టు ఆ 3 జియోస్ని జియో 9, 41, 42ని స్టే చేస్తూ ద కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ఎలక్షన్స్ టు గో ఆన్ in accordance with 50% reservation. That is in accordance with Honorable Supreme Court decision. సార్, ఆ తీర్పు కాపీలో జీవో నెంబర్ 9కి చట్టబద్ధత లేదు అని చెప్తుంది. ఆ చట్టబద్ధతకు సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అంటే చట్టబద్ధత అంటే జియో నెంబర్ 9 ఈజ్ గివింగ్ 42% రిజర్వేషన్ which takes the reservations to 67%. అది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారము ఇట్స్ అగేన్స్ట్ దట్ జడ్జ్మెంట్. ప్రభుత్వం మాత్రం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాము అనేక అంశాలను పరిలో తీసుకున్నామని చెప్తుంది. దీన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా పరిలో తీసుకునే అవకాశం అంటారు? ఇందులో స్టేట్ కమిషన్ను పెట్టింది, బట్ ఆ ఎంపెరికల్ స్టడీ చేసిందని కోర్టుకు చెప్పి కొన్ని పేపర్స్ సబ్మిట్ చేసింది. కానీ ఆ సర్వే రిపోర్ట్ ఏమంటుంది, ఆ రిపోర్ట్లో అబ్జెక్షన్స్ తీసుకున్నారా లేరా అండ్ అది పబ్లిష్ చేయలేదు. సో ఆ రిపోర్ట్ ఏమంటుందో మాకు ఎవరికి ఏం తెలియదు. కోర్టులో ఏదో డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది. థర్డ్లీ 50% రూల్ ఏదైతుందో అది వైలేట్ చేసింది. రాష్ట్రాలకు రిజర్వేషన్ పెంచే హక్కు లేదంటారు అసలు? రిజర్వేషన్స్ రాష్ట్రాలకు హక్కు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసేది ఆనరబుల్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఏమన్నదంటే 50% క్యాప్ బ్రీచ్ చేయరాదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు షెడ్యూల్డ్ ఏరియాస్, ఫార్ ఫ్లంగ్ ఏరియాస్, మన నార్మల్ లైఫ్లో కట్ ఆఫ్ చేసిన ఏరియాస్ ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ సర్టన్ ఏరియాస్ వేర్ 100% లైక్ దట్ ఆర్ ఎస్సీ ఎస్టీ, ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ హస్ సెడ్ 50% బ్రీచ్ చేయొచ్చు. కానీ బీసీస్కి ప్రపోర్షనేట్ టు పాపులేషన్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన 50% క్యాప్ ఏదైతుందో అది బ్రీచ్ చేయొచ్చని అలౌ చేయలేదు. ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఒకవేళ సుప్రీంకోర్టు వెళ్తా అని చెప్తుంది ప్రభుత్వం, ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి, ఏం చేయబోతున్నారు? స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫాలో ద లా లేడ్ డౌన్ బై ద ఆనరబుల్ హైకోర్టు. వాళ్ళు ఏం చేస్తారు సుప్రీంకోర్టులో మీరు వాళ్ళని అడగాలి. ఐ కాంట్ సే ఎనీథింగ్, ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఆన్ ది ఆర్డర్. అంటే సుప్రీంకోర్టులో వాళ్ళు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చెప్తారు, ఏం చెప్తారు, అది ఐ కాంట్ సే. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ పిటిషన్ వేస్తే మళ్ళీ మీరు సీనియర్ కౌన్సిల్లో వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉందా వేరే వాళ్ళు? అంటే ఎవరైనా ఇన్స్ట్రక్టింగ్ అడ్వకేట్స్ నన్ను రమ్మంటే ఐ కెన్ గో. ఓకే అండి, ఇదే చూస్తున్నాం. మొత్తం మీద హైకోర్టు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి అనేక తీర్పులను బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% చేసినటువంటి రిజర్వేషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 15 జడ్జిమెంట్ని కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వెళ్తానని చెప్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వాటి విషయంలో కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పై మరొకసారి తమ వాదనలు కూడా ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. విడిజిస్ట్ నవీన్తో సునీల్, 10 టీవీ, హైదరాబాద్.